నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి ఏపీతో నీళ్ల పంచాయతీకి కేసీఆరే కారణమన్న రేవంత్ రాయలసీమ ఎత్తిపోతలకు ప్రగతి భవన్లోనే పథక రచన చేశారని ధ్వజం సాగర్ శ్రీశైలం నుంచి ఏపీ నీరు తీసుకోకుండా ఆపాలన్న తెలంగాణ కృష్ణా బోర్డుకు లేఖ ఈ నెల 24కు బోర్డు సమావేశం వాయిదా ఏపీలో మిర్చి రైతుల్ని కేంద్రం ఆదుకుంటుందన్న రామ్మోహన్ నాయుడు మద్దతు ధర కల్పనకు అంగీకరించినట్టు వెల్లడి టొమాటో రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ఏపీ సర్కారు చర్యలు అధిక దిగుబడి ఉన్న చోట కొనుగోళ్లు రైతు బజార్లలో విక్రయాలు ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలపై ఆరా తీసిన మంత్రి జనార్దన్ రెడ్డి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఎండీ దినేష్ కుమార్ కు ఆదేశాలు భారత్ ప్రపంచ శక్తి కేంద్రంగా అవతరిస్తోందన్న ప్రధాని దేశం నుంచి విశ్వస్థాయి నాయకులు రావాలని ఆకాంక్షించిన మోదీ అమెరికాలో మరో భారతీయ అమెరికన్ కు కీలక పదవి అగ్రరాజ్యం దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ డైరెక్టర్ గా కాస్ట్ పటేల్ నియామకం శ్రీశైలం నుంచి రోజుకు 10 టీఎంసీలు తరలించేందుకు ఏపీ సర్కారు ప్రాజెక్టులకు పునాది వేస్తే కమిషన్ల కోసం కేసీఆర్ స్వాగతించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు వైఎస్ఆర్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినప్పుడు మంత్రివర్గంలో ఉండి నోరు మెదపలేదన్న ఆయన తర్వాత జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లోనే ప్రణాళిక సిద్ధం చేశారని మండిపడ్డారు కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తే ఇవాళ చంద్రబాబుతో నీళ్ల పంచాయతీ ఉండేదే కాదన్నారు 10 ఏళ్ల బీఆర్ఎస్ మోదీ సర్కారు 12 నెలల ప్రజాప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమా అని రేవంత్ సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మొదట వికారాబాద్ జిల్లా పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నారాయణపేట మండలం అప్పక్పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకును ప్రారంభించారు మహిళా సంఘాలతో ముఖాముఖి నిర్వహించిన సీఎం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 67 లక్షల మంది మహిళలకు 1000 కోట్ల ఖర్చుతో ఏటా 2 చీరలు పంపిణీ చేస్తామన్నారు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మహిళలతో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు వివరించిన సీఎం ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని కూడా ఆహ్వానిస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా బాధ్యత అని చెప్పి నేను సీతక్కకు చెప్పడం జరిగింది ఇది మాటలతో కాకుండా ఈరోజు ఐకేపీ కేంద్రాలు మీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి పెట్రోల్ బంకులు ఈరోజు వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చిండ్రు 600 ఆర్టీసీ బస్సులు ఈరోజు మహిళా సమైక్య వాళ్ళ ఆర్టీసీకి ఈరోజు కిరాయికి నడిపే పరిస్థితి వచ్చిందంటే 600 బస్సుల యజమానులని ఈరోజు ఆడబిడ్డల్ని తయారు చేసినాం 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే ఒప్పందాలను ఈరోజు మహిళలతో చేసుకున్నాం ఆ ఆడపిల్లలు బడిలో ధైర్యంగా చదువుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన వసతులు మనం చూడాలి నిధులు నేను ఇస్తాను నిర్వహణ మీరు చేసుకోవాలి నిర్వహణ సరిగ్గా చేయకపోతే నిధులు ఇచ్చినా ప్రయోజనం ఉండదు అనంతరం అప్పక్పల్లిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సీఎం తర్వాత నారాయణపేట వైద్య కళాశాలలో అకాడమిక్ బ్లాక్ ఇతర భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు వైద్య కళాశాల హాస్టల్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల 100 పడకల యూనిట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు తర్వాత నారాయణపేటలో జరిగిన సభలో పాల్గొన్న రేవంత్ 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలమూరు జిల్లాపై పగబట్టినట్లు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు ఈ 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినుంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పక్క 4000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది కాదా చంద్రశేఖరరావు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచభక్ష పరిమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు 10 టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే 300 టీఎంసీలు శ్రీశైలం మొత్తం
మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదులు వేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకందించి కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా. 12 నెలల్లో కాంగ్రెస్ సర్కారు ఏమీ చేయలేదంటున్న కేసీఆర్ కు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత ఆర్టీసీ బస్సు, గ్యాస్ సిలిండర్ కనిపించడం లేదా అని రేవంత్ ప్రశ్నించారు. ఆర్టీసీలో బస్సు అయినా, ఆడబిడ్డలకు 200 యూనిట్లు ఇంటికైనా, 500 రూపాయల సిలిండర్ అయినా, యువకులకు 55,000 ఉద్యోగాలైనా, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా, రైతు భరోసాలో 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి 12,000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం. సంవత్సరంలో 5 లక్షల ఇండ్లు మేము ఇస్తాం. ఆనాడు 10 ఏళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? 10 ఏళ్ల బీఆర్ఎస్, కేంద్రంలో ఎన్డీఏ పాలన, 12 నెలల ప్రజా ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి, కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణకు ప్రజలు సహకరించారన్న సీఎం 10 లక్షలు కాకుంటే 20 లక్షల రూపాయలు కూడా ఇచ్చేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు ఇవాళ జరగాల్సిన కృష్ణానది బోర్డు ప్రత్యేక భేటీ నెల 24కు వాయిదా పడింది. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తిపై బోర్డు సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు 2 రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సమాచారాన్ని పంపింది. వచ్చే సోమవారం మధ్యాహ్నం 3:30కు సమావేశం జరుగుతుందని బోర్డు తెలిపింది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో వచ్చే సోమవారం జరిగే భేటీలో ప్రస్తుత ఏడాది కృష్ణా జలాల పంపకంపై నిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది తెలంగాణకు 131, ఏపీకి 27 టీఎంసీలు మిగిలి ఉన్నట్టు ఇటీవల బోర్డు తేల్చింది. ఈ నెల 11 నాటికి నాగార్జున సాగర్లో 510 అడుగులకు పైన 63 టీఎంసీలు, శ్రీశైలంలో 834 అడుగుల పైన 30 టీఎంసీల నీరు ఉన్నట్టు తెలిపింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీటిని తీసుకోకుండా నిలువరించాలని తెలంగాణ అధికారులు కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ను కోరారు. కృష్ణా బోర్డు సమావేశం వాయిదా పడిన తర్వాత అతుల్ జైన్ను కలిసిన తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్ ఏపీ ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకున్నట్టు ఓ లేఖను అందజేశారు. మళ్లీ కృష్ణా బోర్డు భేటీ జరిగే వరకు ఏపీ నీటిని తీసుకోకుండా చూడాలని లేఖలో కోరారు. ఇకపై ఉమ్మడి జలాశయాల నుంచి ఏపీ నీటిని తీసుకోకుండా చూడాలన్నారు. మే నెల వరకు తెలంగాణకు 107 టీఎంసీల నీరు ఇవ్వాలని ఇండెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉన్నట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ మేరకు ఇవాళ ఏపీలో మిర్చి కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ నిర్వహించిన భేటీలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మిర్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర అందించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రి అంగీకరించినట్టు రామ్మోహన్ నాయుడు భేటీ తర్వాత తెలిపారు. మార్కెట్ ధరకు రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న తేడాను భరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వివరించారు. ఏపీ ప్రభుత్వం లెక్కల ప్రకారం మిర్చి ఉత్పత్తి వ్యయం క్వింటాలకు 11,600 రూపాయలు లెక్క తేలితే కేంద్రం మాత్రం 10,000 పైచీలకు ఉంటుందని చెప్పినట్టు రామ్మోహన్ వివరించారు. ఈ మొత్తాన్ని 11,600 రూపాయలకు పెంచాలని కోరితే శివరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్టు రామ్మోహన్ తెలిపారు. ఇదే సమయంలో ఏపీ నుంచి మిర్చి ఎగుమతులు పెంచేందుకు రైతులు, ఎగుమతిదారులతో ఏపీలోనే సదస్సు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కింటా తాలూకా ప్రైస్ రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ ని కూడా ఇంప్రూవ్ చేయాలని ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో టొమాటో రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ మేరకు టొమాటో ధర తక్కువ పలుకుతున్న అనంతపురం, కర్నూలు, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో
కిలో 8 రూపాయలకు 1000 క్వింటాళ్ల టొమాటోను సేకరించి రాష్ట్రంలోని వేర్వేరు రైతు బజార్లలో విక్రయిస్తున్నట్టు మంత్రి తెలిపారు. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో కొన్న టొమాటోల్ని విశాఖ, రాజమండ్రి జిల్లాల్లోని రైతు బజార్లలో, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సేకరించిన టొమాటోల్ని విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని రైతు బజార్లలో అమ్మకం చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రక్రియ సాఫీగా సాగే విధంగా చూడాలని ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మంత్రి ఆదేశించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ఎంఐఎస్లో నాఫెడ్, ఎన్సీసీఎఫ్ ద్వారా అన్ని ఖర్చుల్ని వారే భరించి ఏపీలో టొమాటోలు సేకరించి తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో అమ్మే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. అలా చేస్తే కిలో టొమాటో 10 నుంచి 15 రూపాయలకు అమ్ముడవుతుందన్నారు. ఏపీలోని ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా టొమాటోల్ని పంపి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, కోఆప్టెక్ సంస్థలు తమ షోరూంల ద్వారా 2 రాష్ట్రాల చేనేత వస్త్రాలు విక్రయించేందుకు ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది 9.20 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు విక్రయించాలని ఆప్కో, కోఆప్టెక్స్ నిర్ణయించాయి. ఈ మేరకు విజయవాడలో బయ్యర్ సెల్లర్ మీట్లో 2 రాష్ట్రాల చేనేత, జౌళి శాఖల మంత్రులు ఎస్ సవిత, ఆర్ గాంధీ సమక్షంలో ఆప్కో, కోఆప్టెక్స్ ఒప్పందం చేసుకున్నాయి. ఏపీలోని చేనేత వస్త్రాలకు మార్కెట్ విస్తరణలో భాగంగా తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్ తో ఆప్కో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో తమిళనాడుకు చెందిన చేనేత వస్త్రాల్ని ఆప్కో ఇతర వ్యాపార సంస్థల్లో విక్రయిస్తారు. ఏపీకి చెందిన చేనేత వస్త్రాల్ని కోఆప్టెక్స్ షోరూంలు సహా తమిళనాడులో ఉన్న పలు వస్త్ర దుకాణాల్లో విక్రయించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్నె మండలంలోని సజ్జల ఎస్టేట్లో అధికారులు రీసర్వే చేపట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అటవీ భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై అధికారులు సర్వే చేపట్టారు. ఇప్పటికే సజ్జల ఎస్టేట్లో 55 ఎకరాలు అటవీ భూమి ఉన్నట్లు గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరోసారి రీసర్వే చేసి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు సూచన మేరకు రెవెన్యూ, అటవీ శాఖ, ల్యాండ్ సర్వేయర్ బృందాలు సజ్జల ఎస్టేట్లో మరోసారి సర్వే చేపట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు 146 ఎకరాల భూమి ఉండగా 55 ఎకరాలు అటవీ భూమి ఉందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆ భూమి తమది కాదని అటవీ శాఖ వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో సమగ్ర సర్వే చేసి హద్దులు గుర్తించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో సర్వే చేపట్టారు. ఈ సమయంలో ఎస్టేట్లోకి మీడియా రాకుండా సజ్జల కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ జగన్ ఐపాక్ డ్రామాల్ని ప్రజలు నమ్మరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధికారంలో ఉండగా చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తామనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రావట్లేదని విమర్శించారు. పోలీసుల్ని బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెరతీశారన్న రవీంద్ర ప్రజలు తిరస్కరించి రోడ్డుపై నిలబెట్టినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారన్న మంత్రి టీడీపీ ఎప్పుడూ ప్రజలకు జవాబుదారీగానే పనిచేసిందని స్పష్టం చేశారు. ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, కలెక్టర్ గారు వెళ్ళడానికి వీల్లేదని అనుమతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు చెప్పారు, మాకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి ఇంకా మాట్లాడతారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ రైతులుగా నిలబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తారు. ఇదంతా కూడా మొత్తం కూడా వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా, ఐపాక్ డ్రామా. మరొక ఐపాక్ డ్రామాలు చేయడానికి వస్తున్నారు. మీ డ్రామాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు, ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒక ఆయన మాట్లాడతాడు, మాకు ఉద్యోగం ఉందా? ఉద్యోగం ఉందా ఏంటి? ప్రజాసేవకు ఉద్యోగం కావాలా ఏంటి? బూతులు మాట్లాడదాకైతే కావాలేమో మీకు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారుల నుంచి వివరణ కోరారు. ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజులతో సచివాలయంలో సమావేశమైన మంత్రి జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆరా తీశారు. జీవీ రెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఎండీ దినేష్ కుమార్ ను ఆదేశించారు. ఇదే సమయంలో ఆరోపణలకు సంబంధించి ఆధారాలను సమర్పించాలని జీవీ రెడ్డికి మంత్రి కార్యాలయం లేఖ రాసింది. అందుకు 2 రోజుల్లోగా మొత్తం ఆధారాలు సమర్పిస్తానని జీవీ రెడ్డి మంత్రికి తెలిపారు. ఎండీ దినేష్ కుమార్ ఫైబర్ నెట్ ను చంపేయాలనుకుంటున్నారని ఆరోపించిన జీవీ రెడ్డి ఆయన రాజద్రోహం చేసినట్టు తెలిపారు. జీఎస్టీ అధికారులు 377 కోట్ల రూపాయల జరిమానా విధిస్తే కనీస సమాచారం ఇవ్వలేదని జీవీ రెడ్డి పేర్కొన్నారు. కొందరు సిబ్బందికి అక్రమంగా జీతాలు చెల్లించారని, ఆ మొత్తాన్ని అధికారుల నుంచే రికవరీ చేయాలన్నారు. అటు సీఎస్ విజయానంద్ కూడా ఈ వ్యవహారంపై దినేష్ నుంచి వివరణ కోరారు. మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన హోంమంత్రి మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్క్ల ఏర్పాటు, మానవ వనరులపై చర్చించారు. సురక్ష యాప్ రూపకల్పనను మార్చి 8న మహిళా దినోత్సవం నాటికి పూర్తి చేయాలన్నారు. సురక్ష టీంలు, సీసీటీవీలు, డ్రోన్లను వినియోగించి 24 గంటల్లో నిఘా పెట్టాలని, 112, 181, 1098 వంటి హెల్ప్ లైన్లపై అవగాహన పెంచాలని నిర్దేశించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పోక్సో కేసుల్లో వేగంగా శిక్ష పడేలా ఛార్జిషీట్లు తయారు చేయాలని పోలీసులకు హోంమంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న మంత్రి మార్చి 1 నుంచి 7 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
తెలంగాణలో గిరిజనులకు పంపిణీ చేసిన అటవీ భూముల్ని అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారుల్ని ఆదేశించారు. సౌర విద్యుత్ వినియోగించి అవకాడో, వెదురు వంటి పంటలు సాగు చేసి 2 ఏళ్లలో ఫలితాలు వచ్చేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, విద్యుత్, వ్యవసాయ, అటవీ, ఉద్యాన శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై భట్టి సమీక్షించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల అద్దెలు, డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారుల్ని ఆదేశించారు. సప్లాన్ చట్టం ప్రకారం వివిధ విభాగాల నుంచి ఎస్సీ, ఎస్టీ శాఖలకు రావాల్సిన నిధులపై కసరత్తు చేయాలన్నారు. కేంద్ర పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వినియోగ సర్టిఫికెట్లు సమర్పించి నిధులు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ప్రయోజనాల్ని పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల విజయంలో మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ తరపున ప్రభుత్వానికి సూచనలు చేస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై ఉత్తమ్తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్రంపై మాట్లాడకుండా కేసీఆర్ను తిడుతున్నారని, కేసీఆర్ హయాంలో ఇతర రాష్ట్రాలకు వలసలు పోయిన వారు కూడా తిరిగి వచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో స్పందించకపోతే చరిత్రహీనులవుతారని వ్యాఖ్యానించారు. కేంద్రానికి విజ్ఞప్తి చేశామని అంటే సరిపోతుందా? బండి సంజయ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటే ఏపీకి నీరు ఎలా పోతుందంటూ జగదీష్ రెడ్డి నిలదీశారు. ఒకప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలంను పోరంబకు ప్రాజెక్టుగా నడిపారు. ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. ప్రాజెక్టు కట్టి 65 ఏళ్ళైనా ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్. దాని మీద ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం. ఉత్తనే ఎవడో రాసిచ్చింది ఎదురుగా పెట్టుకొని చదువుకొని నెక్స్ట్ అని చదవడం కాదు. ఉత్తమ్ కుమార్ చరిత్ర చాలా ఉంది. గురువింద నీతి మాట్లాడకు. నేను ఇప్పుడు దాన్ని జోలికి పోవడం లేదు. తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ, దీని విషయంలో ఒకటవుదామని చెప్తున్నాం. కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి. ఇవాళ పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మేడిగడ్డ పిల్లలు కుంగిన ఘటనపై రాజలింగమూర్తి ఫిర్యాదును భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణకు స్వీకరించగా జిల్లా కోర్టుకు అర్హత లేనప్పటికీ ఉత్తర్వులు జారీ చేసిందంటూ కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భూపాలపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి మృతి చెందినట్టు కేసీఆర్ కోర్టుకు తెలిపారు. ప్రసార మాధ్యమాల ద్వారా ఆ విషయం తెలిసిందన్న న్యాయమూర్తి ఫిర్యాదుదారు చనిపోయినందున ఎలా విచారణ చేపడతామని ప్రశ్నించారు. అయితే ఫిర్యాదుదారు చనిపోయినా విచారణ కొనసాగించవచ్చంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టు తీర్పుల్ని ఉదాహరించారు. ఇదే విషయంలో వాదనలు వినిపించేందుకు గడువు కోరారు. ఈ మేరకు తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి 2,500 కోట్లు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి బంజారాహిల్స్, ముషీరాబాద్ పిఎస్లలో నమోదైన కేసులు కుట్టేయాలంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుపై నమోదైన కేసుల్ని కుట్టేయాలని పిటిషన్ వేసిన కేటీఆర్ తాను దురుద్దేశంతో సీఎంను అవమానించలేదని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లలేదన్నారు. అటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బాణాసంచా పేల్చినందుకు కేటీఆర్, ముఠా గోపాల్పై ముషీరాబాద్ పిఎస్లో కేసు నమోదు చేయగా ఈ కేసును కూడా కొట్టివేయాలని కేటీఆర్ కోరారు. రెండింటిపై తదుపరి విచారణను కోర్టు మార్చి 18కి వాయిదా వేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ కాస్ పటేల్ నియామకానికి సెనెట్ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకానికి ఆమోద ముద్ర పడింది. ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి చేపట్టిన తొలి హిందూ భారతీయ అమెరికన్గా కాస్ పటేల్ నిలిచారు. ఈ నియామకం ఖరారైన తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన కాస్ పటేల్ అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోమని పేర్కొన్నారు. ఎఫ్బీఐ 9వ డైరెక్టర్గా తనను నియమించడం ఎంతో గౌరవంగా ఉందని, ఇందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు చెబుతున్నట్టు తన పోస్టులో వివరించారు. భారత్ నుంచి ప్రపంచ స్థాయి నాయకులు తయారు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. రాజకీయాలు, క్రీడలు, కళలు, మీడియా, ఆధ్యాత్మికం, బ్యూరోక్రసీ, వ్యాపారం సహా అన్ని రంగాల నుంచి ప్రపంచ స్థాయి లీడర్లు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత మండపంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ సదస్సును ప్రారంభించిన మోదీ ప్రపంచ సమస్యలు, అవసరాల్ని తీర్చే మేధస్సు కలిగిన నాయకులు తయారు కావాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో భూటాన్ ప్రధాని దషో షెరింగ్ తోబ్గే కూడా పాల్గొనగా ప్రస్తుతం భారత్ ప్రపంచ శక్తి కేంద్రంగా అవతరిస్తోందని మోదీ చెప్పారు. ఈ ఒరవడిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాల్ని నాయకులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు నాయకుల్ని తయారు చేసే విషయంలో సోల్ గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్ ఎలాంటి వనరులు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని ఆందోళన వ్యక్తమైందని మోదీ గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్రంలో ఉన్న నాయకుల కారణంగానే గుజరాత్ మంచి అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
బీహార్ సాసారాంలో 12వ తరగతి విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. తన పరీక్ష రాయాలని కోరిన ఆ విద్యార్థి అందుకు తోటి విద్యార్థులు నిరాకరించడంతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి చనిపోగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. బుధాన్ మోడ్లో ఉన్న సెయింట్ అన్నా స్కూల్కు చెందిన ఓ విద్యార్థి తన పరీక్ష రాయాలంటూ తోటి విద్యార్థుల్ని కోరాడు. అందుకు వారు నిరాకరించగా పాఠశాల ముగిసిన తర్వాత వారు వెళ్తున్న స్కూల్ వ్యాన్ను అడ్డగించి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అమిత్ కుమార్, సంజీత్ కుమార్ అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స చేస్తుండగానే అమిత్ చనిపోయాడు. సంజీత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అమిత్ బంధువులు అతడి మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. ఈ దశలో పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపారు. కొన్ని గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలు కొనసాగించడం సహా ఆటో రంగ సంస్థల వాటాల విక్రయానికి మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. గత 3 సెషన్లలో 260 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ ఒక్కరోజే 425 పాయింట్లు పతనమైంది. ఉదయం 75,613 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 75,749 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ తర్వాత క్రమంగా అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఒక దశలో 75,112 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 75,311 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 117 పాయింట్లు తగ్గి 22,796 పాయింట్ల వద్ద ముగిసింది.